గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చిన మన అభ్యర్థి అన్న రాజేంద్ర గారు, ఓబీసీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అన్న లక్ష్మణ్ గారు, వీడు రౌడీ గారు మా శోభమ్మ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరికీ నా నమస్కారం. మీరు బాగా అలిసిపోయారని నాకు అర్థమైపోయింది. రాజేంద్ర అన్న దంచుడికి, లక్ష్మణ్ అన్న దంచుడికి, వీడి తిట్లకి అలిసిపోలేదా? నేను అలిసిపోయాను బాబు. ఇంకేం మాట్లాడతాం? గంటలు గంటలు మాట్లాడవచ్చు, కానీ రాజేంద్ర అన్న గురించి ఏం మాట్లాడాలి. ఎందుకంటే ఇక నువ్వు ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య నువ్వు ఇది చేసినావు, నువ్వు ఇది చేసినావు, నువ్వు ఇది చేసినావు, 6 నెలల నుంచి గదే జరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే ఒరే 30వ తారీఖు తర్వాత అందరు పోతారన్న వింటరా, రేపు సాయంత్రం తర్వాత ఉంచారా, చీపురు కట్టబెట్టేట్టు ముడుస్తారు చూడరా. ఈ వచ్చిన ఈ బొక్కలు ఏదో కనకటానికి అన్నావు చూడు, వీళ్ళందరినీ గుడిసేవతలు పడేస్తారు. ఎలా కొడతారా? రేపు సాయంత్రం నుంచే ఈ పీడ వదిలిపోద్ది మీకు. ఏది ప్రమాణాలు చేయించే పీడే, తాగండి తాగండి అని బయటికి కక్కుతున్నా తాపించే పీడే. 6 నెలల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డారో పాపం. ఇష్టం లేక తాగి, కక్కొచ్చిన తాగి. కనుక తమ్ముళ్ళు, మీ ముందే పుట్టిండు, మీ ముందే నిజమే అక్క. రోజు మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చేపలు పెడితే రోజు పెడితే వారం రోజుల లోపల అనిపిస్తుంది తెలుసా. ఊరికే చేపలు, కోళ్ళు, ఇంత పప్పు చారు ఉంటే బాగా అనిపిస్తుంది. అవునా కదా అక్క? 5 రోజు ఈ తిని తింటుంటే ఇంత పచ్చడి తింటే బాగా అనిపిస్తుంది. గోంగూర పచ్చడు నాకు ఇష్టం లేదు, దోసకాయ పచ్చడు. అవునా కదక్క? ఇదంతే తంతు. 6 నెలల నుంచి తాగి తాగి తాపించి అలిసిపోయినరు. మా మాటలు కూడా అలిసిపోకండి, కానీ అన్నని గెలిపించండి. ఎందుకంటే ఉత్తముడు. ఇదంతా చెప్పినాం. దీనికి అంతటికి అసలు ఇప్పుడు రేపు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే, వాళ్ళవి విన్నారు, మావి విన్నారు, అన్నది విన్నారు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారం లేదు వాళ్ళకు, ఢిల్లీలో అధికారం లేదు. ఆడ ఎల్లగొట్టినరు, ఈడ ఎల్లగొట్టిన జనం. వాళ్ళు మాత్రం ఒక ఆయన్ని డింగిలింగ్ అని పెట్టుకొని తిరుగుతున్నారు. ఏం చేస్తాడు చెప్పండి ఆయన. అట్లనే టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఒక ఆయన్ని పెట్టారు. నాకు పగటిపూట కూడా ఏమన్నా మీటింగ్ లో చూస్తే ఏమైనా మాట్లాడతాడేమంటే నిద్రపోతున్నాడు. ఓట్లు అడగడానికి వచ్చే నిద్రపోయేటోడు రేపు ఏం పని చేస్తాడు చెప్పండి. పని చేయటమే కాదు, ఈటల రాజేంద్రన్న ముందు నిలబడితే ఇది వస్తుంది, పోసుకుంటాడు. అన్న పులి రాజశేఖర్ రెడ్డి గారు లాంటి సీఎం ఉత్సాహపడింది, కేసీఆర్ కే పడింది. కొన్నాళ్ళు నోటి మాట బంద్ అయింది, అసెంబ్లీకి పోవటం మానేసి అన్నను అడ్డం పెట్టింది. అన్న ధైర్యవంతుడా, కేసీఆర్ ధైర్యవంతుడా? ప్రతి మాటకు జవాబిచ్చిండు అన్న. రాజు కూర్చోవయ్యా అంటే, సార్ కూర్చుంటాం సార్, మేము ఇట్లా చేసినాం సార్, మేము ఇట్లా చేసినాం సార్, పోరాటం చేసినాం సార్, నీకు భయపడం సార్ అన్నాడు. అలాంటి రాజేంద్ర అన్న మన రాజేంద్ర అన్న. మీరు పుట్టిన కానుంచి చూసిన అన్నని. అన్న నేతి బీరకాయలు నెయ్యి ఎట్టుండదో రాజేంద్ర అన్న మాటలో నిజం ఉండదంట. కరెక్టా తమ్ముళ్ళు, అక్కలార? కరెక్టా? 6 సార్లు ఎమ్మెల్యేగా నేతి బీరకాయని గెలిపించినారు. అసలు సిసరైన మా లీడర్ అని గెలిపించారు. అవునా కదా అక్క? కనుక మీ ముందెప్పుడు రాజేంద్ర అన్న తలెత్తుకొనే ఉన్నాడు. ఉద్యమంలో కూడా తలెత్తుకొనే ఉద్యమం చేసిండు. వాళ్ళకు అండగా ఉన్నాడు, కేసీఆర్కు అండగా ఉన్నాడు. పెట్టుబడులు పెట్టిండు అన్న సంపాదించుకున్న డబ్బుల్లోంచి. ఇవాళ దొంగ అంటున్నారండి. న్యాయమా ధర్మమా చెప్పండి? నీతి జాతి లేని మనుషులు మాట్లాడే మాటలకు విలువలు ఉంటాయా? కనుక నిజాయితీగా మీరు అన్నని గెలిపించారు, నిజాయితీగా అన్న మీకు సేవ చేసిండు. రేపు ఈ కష్టకాలంలో
నేను చెప్తున్నాను, నాగార్జున సాగర్ లో ఇక చూసుకో ఇది చేస్తా, అగ చూసుకో అది చేస్తా, కుక్క కాపులా ఉన్నట్టుంటా నాగార్జున సాగర్ కన్నాడు కేసీఆర్ గారు. కోడి భూములు మొత్తం మీకు మొత్తం పట్టాలు చేపిస్తాడు. అసలు తొంగి కూడా చూడలేదు. ఈడ ఎట్టయితే జరిగినాయో బొక్కలు కనికే అవన్నీ వీళ్ళందరూ ఆడ తిరిగిన వాళ్ళే. ఈ రోజు మళ్ళీ ఇప్పటిదాకా నాగార్జున సాగర్ చూడలే. రేపు ఇక్కడ కూడా కనికే దక్కల్లారా అన్నే ఉంటాడు. ఈడ ఒక్కడుండడు. ఈడ హరీష్ రావు అసలు ఉండడు. పాపం హరీష్ రావు అంటే నాకు బాధ వేస్తుందన్న. నా తమ్ముడు, నా ఇష్టమైన తమ్ముడు. పాపం హైదరాబాదు సికింద్రాబాద్ లో తమ్ముళ్ళారా జానడుకు ఒక ఫ్లెక్సీ పెట్టి అసలు భూమి కనపడట్లే, ఇల్లు కనపడట్లే, ఫ్లెక్సీలే జెండాలే కనపడుతున్నాయి. పనికి మాలిన ఫోటోలు, అడ్రస్ లేని ఫోటోలు అన్ని ఉన్నాయి. కానీ నా తమ్ముడు హరీష్ రావు ఫోటో లేదు. తమ్ముడు హరీష్ తమ్ముడు నాకు బాధ కలిగింది. లోపల నీకు కూడా బాధ ఉంటది. ఇక గింతే అయితే తమ్ముడు నీ పని కూడా రేపు. ఇప్పుడే ఇంత కష్టపడుతుంటే, ముక్కు నేలకు రాస్తుంటే, అబద్ధాలకే అబద్ధాలు మాట్లాడుతుంటే కనీసం నీ మీద జాలి లేదు. హైదరాబాద్ లో ఉన్న మీ మామకి, మీ బామ్మర్దికి ఎందుకు కష్టపడుతున్నావు తమ్ముడు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు తమ్ముడు? 2వ తారీఖు తర్వాత నీ అబద్ధాలు అన్ని కూడా ఏమైతావో నీకు తెలుసు. గోవిందా అయితే. కానీ నువ్వేమైతావో ఆలోచించుకో. ఆ రాబందుల ముందు తమ్ముడు కష్టపడవు. తమ్ముడు కష్టపడకాడికి జాలీగా రేపటి నుంచి వెళ్ళిపో తమ్ముడు. వెళ్ళిపోకపోతే ఉండు తమ్ముడు. మా రాజేంద్ర నా పేరు చెప్పి ఏ ఇంటికి పోయినా ఒక మొత్తం అన్నం పెడతారు నీకు. కానీ నోరు వారేసుకొని అప్పుడట 1/2 ఎకరం లేదంట, ఇప్పుడట 100 ఎకరాలు వచ్చిందంట. ఎంతమంది గుంజుకున్నారు అక్క మీ దాంట్లో? ఈ ఊరిలో ఎంతమంది భూములు గుంజుకున్నారు తమ్ముడు? కానీ జమునమ్మ అన్నగారు, సత్యమణి గారు 1/2 ఎకరం మేము ఎవరిదన్నా గుంజుకున్నట్టు కనుక రుజువు చేస్తే మా యావదాస్తి రాసిస్తాం అని ఛాలెంజ్ చేసింది అమ్మ. సిగ్గు శరం రావద్దు. ఏదో పెట్టి నెపాలు పెట్టి నేరాలు పెట్టి పొమ్మలు లేక పొగబెట్టి అన్నను బయటికి ఎల్లగొట్టారు. అలాంటప్పుడు మీరేం చేయాలి? హక్కున చేర్చుకోవాలి, చేరదీయాలి, గెలిపియాలి. అసెంబ్లీలో కడిగేసేలా, సర్ఫ్ పెట్టి కడిగేలా అన్నను పంపాలి. ఇంకొక మాట, మన కేటీఆర్ చనిపోయాడు. ఆడందరూ పోవట్లేదేంటే వచ్చిండు. ఆ ఒక్క రాజేంద్ర ఏం చేస్తాడు? ఆ ఒక్క రాజేంద్ర కోసం ఏమైంది? మరి ఏం కాదు. మరి గిన్ని కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నావు బాబు? మీ అయ్యనాడు కాదు కదా గిన్ని కోట్లు ఒక్క గింతంత రాజేంద్ర అన్న కోసం ఎందుకు ఖర్చు పెట్టుడు అని అనొచ్చు కదా. అనజాలరు. ఆటం బాంబు ఇక్కడ. గెలిస్తే మన చెమడాలు అరుస్తాడు. అసెంబ్లీలో ఉతికారేస్తాడు. కౌరవులు 100 మంది తమ్ముళ్ళు, పాండవులు ఎంతమంది? చీల్చి చెండాడారా లేదా? తొడలు ఇరిగినాయి, నడుములు ఇరిగినాయి, రకరకాలుగా. పాండవుల పని అయిపోయిందా లేదా? రేపు ముగ్గురికి అన్న అండగా ఉంటాడు. ఇద్దరికి ముగ్గురు కలిసి పాండవుల అసెంబ్లీకే రాకుండా చేస్తారు. సిగ్గుతో ఒక్కొక్క ప్రశ్నకు జవాబు. నీ ఈ పని ఇట్లా చేసావు, ఈ పని ఇట్లా చేసావు, చెప్పరా సమాధానం అంటే చెప్పగలరా సమాధానం? ఈటలన్నకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పలేకపోయాడు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి అయితే ప్రశ్న అయిపోయి వణికేవాడు. అలాంటి అన్నను పంపండి. మీ ముందు తలదించుకునేలా చేయకండి. తలదించే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం ఎన్నో జిత్తులు ఎత్తులు వేసినాయి. కానీ చెల్లవు పో అన్నాడు. చెల్లవు పో అన్నదానికి రేపు గెలిపించినం పో అని మీరు అనాలి అంటే రాజేంద్ర నన్ను గెలిపించండి, మళ్ళీ వస్తా. నాకు సన్మానం జరగని దేశమే లేదు. కానీ ఇక మన ఇద్దరు సాయంత్రం మాట్లాడుకున్నాను. కాబట్టి కమలం పువ్వు గుర్తుకే గెలిపిద్దాం. రాజేంద్ర నన్ను గెలిపిద్దాం. అక్కడికి పాడాలా? గెలిపిద్దాం. కమలం పువ్వు గుర్తుకే. అందరికి నమస్కారం తమ్ముళ్ళు. నేను మిమ్మల్ని ఎక్కువ సంతోష పెట్టలేదు, ఎందుకంటే ఇంకా చాలా దూరం పోవాలి. ఇవాళ క్లిష్టమైన రోజులున్నాయి. అయినా
చినుకు చినుకు అందెలతో పిటపట తెరుసప్పడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరచి వాన జానాడింది వయ్యారంగా నీల పూలు చల్లింది అని డాన్స్ చేసిన 365 రోజులు ఆడిన తమ్ముడు, సంవత్సరం ఆడింది. పైన మబ్బు మెరిసింది పడుతు జింక బెదిరింది చలి కౌగిలి పొదరింటికి పద మంది అరే వానొచ్చే వరదొచ్చే కాదురా సందడి లేదు అందుకని. కాబట్టి తమ్ముళ్ళు మళ్ళీ వస్తా, గెలిపించండి, బాగా ఆడదాం, డాన్స్ వేద్దాం. అంత పువ్వు ఉంటెయ్యమ్మో, అంత కూర ఉంటెయ్యమ్మో, ఒక ఓటు ఉంటెయ్యమ్మో, మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండ తల్లు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.